హాయ్ ఫ్రెండ్స్, మీకు ఇవాళ నేను కేఎఫ్సి స్టైల్స్ చికెన్ పాప్కార్న్ మా సబ్స్క్రైబర్స్ చాలామంది అడిగారండి చేసి చూపించమని. సో మీకు ఈజీగా హోమ్లో ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. చికెన్ పాప్కార్న్, చికెన్ స్ట్రిప్స్ మనకి రెస్టారెంట్ స్టైల్లోనే ఉంటుందండి. ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించేస్తాను మీకు. ఇప్పుడు నేను చికెన్ పాప్కార్న్ కోసం 1/2 కిలో చికెన్ తీసుకున్నానండి. టెండర్ చికెన్ తీసుకున్నాను. ఇందులో చిన్న చిన్న పీసెస్ చేయించుకున్నాను. ఇది మనం ఫ్రై చేసుకోవడానికి చాలా ఈజీగా కుక్ అయిపోతాయి ఫాస్ట్గా, అలాగే సైజు కొద్దిగా పెద్దగా అవుతాయి. మనం పైన కోటింగ్ వేస్తాం కదా మైదాతోటి, దానివల్ల సైజ్ కూడా బాగా ఇంక్రీజ్ అవుద్ది. ఇప్పుడు మనం మ్యారినేషన్ చేసుకుంటున్నామండి. ఇప్పుడు దీంట్లోకి మనం ఇప్పుడు ఐటమ్స్ వేద్దాము. తగినంత సాల్ట్ వేసుకోండి. పసుపు ఒక పించ్ వేస్తున్నానండి అంతే. చిల్లీ పౌడర్ 1/2 టీ స్పూన్, సోయా సాస్ 1/2 టేబుల్ స్పూన్, వెనిగర్ 1 టేబుల్ స్పూన్. మీరు వెనిగర్కి రీప్లేస్మెంట్గా నిమ్మకాయ కూడా వేసుకోవచ్చండి. జింజర్ గార్లిక్ పేస్ట్ 1/2 టేబుల్ స్పూన్ అండి. ఫ్లేవర్ కోసం ఆరిగానో యాడ్ చేస్తున్నామండి. ఇప్పుడు ఈ వేసిన మిక్చర్ అంతా మనం బాగా మసాజ్ చేసుకున్నామండి. చికెన్కి కోట్ అయ్యేలాగా మంచిగా పీల్చుకుంటుంది అప్పుడు వేసిన సాసెస్ అన్నీ. పిల్లలు చాలా బాగా ఇష్టపడతారండి. బయటికి వెళ్తే కేఎఫ్సీకి వెళ్తే వీళ్ళు లేకుండా తినకుండా ఏ పిల్లలు రారు బయటికి. సో మనం ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు ప్రిపరేషన్. ఇది మనం ఎగ్ వేసుకుందామండి. ఇందులోకి ఎగ్ వైట్ మాత్రమే వేస్తాను. మనం ఇలాగ ఫింగర్స్తో ఫిల్టర్ చేసుకోవచ్చు అండి ఈజీగా, ఎల్లోది పడకుండా మనకి. చూడండి, ఇలాగ ప్రాపర్గా ఎగ్ వైట్ మాత్రం ఫిల్టర్ అయిపోద్ది మనకి. ఇప్పుడు దీన్ని సపరేట్గా తీసి పెట్టేయచ్చు. ఇప్పుడు బాగా కోట్ చేసుకుందామండి మనము. చూడండి, జ్యూసీగా కనిపిస్తుంది, మంచిగా బాగా కోట్ అయిపోయింది ఎగ్. చికెన్ని ఒక 10 మినిట్స్ మ్యారినేషన్కి వదిలేద్దామండి. రెస్ట్ ఇచ్చేద్దాము ఒక 10 మినిట్స్. పాప్కార్న్ కోసం మనం కోట్ చేసుకోవడానికి మైదా తీసుకున్నామండి. ఇందులోకి ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను టేస్ట్ కోసం. కారం ఒక 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. బాగా మిక్స్ చేసుకుందామండి. ఉప్పు కారం బాగా కలిసేలాగా పిండి మొత్తం. మంచిగా క్రిస్పీగా టేస్టీగా వస్తుందండి. మన కేఎఫ్సీలో ఎలా వస్తుందో అలా వస్తుంది మైదా వల్ల, ఈ కోటింగ్ వల్ల. ఇది 1/2 కిలో మైదా అండి. ఇందులోకి 1/2 టీ స్పూన్ ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ కారం వేసుకున్నాను. మీరు స్పైసీగా కావాలంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 10 మినిట్స్ అయింది, రెస్ట్ చేసుకున్నాము. ఇప్పుడు మనం కోట్ చేసుకుందామండి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఈ చికెన్ని బాగా ఒకసారి కలుపుకొని ఇప్పుడు పైన కోటింగ్కి మనము పౌడర్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దాంతో కోట్ చేసుకున్నాము. ఎగ్ వేయడం వల్ల దానిలోని మాయిశ్చర్ మొత్తం బయటికి వెళ్ళకుండా ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుందండి. వైట్ వేసాం కదా ఎగ్ వైట్, అందువల్ల. సో ఇప్పుడు మనం కోటింగ్ తీసుకుంటాం కదా ఇంకో పౌడర్తో, అది కూడా బాగా లేయర్ లాగా ఫామ్ అవుతుంది. క్రిస్పీగా టస్ట్ బాగా ఉంటుంది తినడానికి. ఇప్పుడు పీసెస్ని తీసుకొని మనం ఫ్లోర్లోకి వేసుకొని కోట్ చేసుకుందామండి మనము. ఇలా సపరేట్గా ఒక్కొక్కటి పీసెస్కి అంటేలాగా చూసుకోండి ఈ పౌడర్ని మంచిగా. ఇవన్నీ కోటింగ్ పైన ఎక్స్ట్రా పౌడర్ ఉండేదంతా రాలిపోద్దండి మనం ఇలా ఇదిలించుకుంటూ ఉంటే. ఇప్పుడు దీన్ని కోల్డ్ వాటర్లోకి వేసుకుందాం. మనం వేసుకొని వెంటనే మనం ఇలాగ తీసుకుందామండి. వాటర్ కొద్దిగా ఫిల్టర్ అయ్యేలాగా తీసుకొని పిండిలోకి వేసుకుందాం. వాటర్ నుంచి తీసుకున్నాం కదండి, ఇప్పుడు ముద్దలుగా ఉంటుంది. ఇప్పుడు పీసెస్ని విడదీసుకొని ఇలాగ తీసుకొని పక్కన పెట్టుకుందాం సాసర్లోకి. స్టవ్ మిగతా చికెన్ కూడా చేసేసుకుందామండి ఒక బ్యాచ్ లాగా. ఇలాగ మంచిగా కోట్ అయితే మన క్రస్ట్ బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది. కేఎఫ్సీలో తినడానికి ఇంట్లో చేసుకున్న దానికి పెద్ద డిఫరెన్స్ ఏం అనిపించదు మనకు. జ్యూసీగా కూడా ఉంటుంది మనం ఎగ్ చేసుకోవడం వల్ల. మీకు ఒకవేళ మైదా నచ్చకపోయినా మీరు రైస్ ఫ్లోర్తో కూడా చేసుకోవచ్చండి. చూడండి, ఇలాగ డస్ట్ అంతా రాలిపోయేలాగా తీసుకోండి ఎక్స్ట్రా పౌడర్ని. ఇప్పుడు వాటర్లోకి వేసుకుందాం. వాటర్లోకి వేసుకొని మనం ఇప్పుడు దీన్ని వాటర్ ఫిల్టర్ చేసుకొని లైట్గా మనం పిండిలోకి వేసుకుందాం. మళ్ళీ బాగా కోట్ అవ్వడానికండి ఈ ప్రాసెస్, అంటే ఇంకేం లేదు. మన పైన లేయర్ ఊడిపోకుండా ఉండడానికి. మీరు ఇంకా పెద్దగా పీసెస్ రావాలనుకుంటే ఇంకొకసారి కూడా మనం వాటర్లోకి వేసుకోవచ్చండి. ఒకసారి కోటింగ్ మళ్ళీ వేసుకొని మళ్ళీ సేమ్ ప్రాసెస్ రిపీట్ చేసుకోవచ్చు.
కానీ అక్కర్లేదు, మనం ఇంట్లో చేసుకోవడం న్యాచురల్గా ఉంటుందని ఇలా చేస్తున్నాను నేను. మీకు కావాలి, ఎవరైనా గెస్ట్ వస్తున్నారు, అట్రాక్టివ్గా కనిపించాలంటే చేసుకోవచ్చండి. మనం ఇది అయ్యేలోపు మనం ఆయిల్ స్టార్ట్ చేసుకుందామండి. స్టవ్ మీద పెట్టుకొని బాయిల్ చేసుకుందాం. ఇది ఫస్ట్ బ్యాచ్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఫ్రై చేసేసుకుందాం మనం. మనము సిమ్లో మీడియంలో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి ఇది. లేదంటే పైన బాగా రెడ్గా వచ్చేస్తుంది, లోపల మాత్రం ఉడకదు. సో సిమ్లో మీడియంలో పెట్టుకొని కుక్ చేసుకోండి, సరిపోద్ది. ఇవి చిన్న చిన్న పీసెస్ కదండి. సో మనం ఒక 6 minutes to 7 minutes కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. హైలో పెట్టుకోకండి, అలాగని లోలో కూడా పెట్టుకోకండి. చూడండి, కోట్ ఏం విడిపోవట్లేదు. మనం మైదా మొత్తం ఫ్లోర్ యాడ్ చేయడం వల్ల నీట్గా ప్రాపర్గా ఉంది, ఆయిల్ కూడా క్లియర్గా. మైదాని మనం డస్టింగ్ చేసుకోకపోయినా ఆయిల్ మొత్తం పాడైపోద్దండి, మనం రీయూజ్ చేయలేము మళ్ళీ. కాబట్టి డస్టింగ్ కూడా ప్రాపర్గా చేసుకోవాలి. ఫస్ట్ టైం అయినా కూడా ఫాస్ట్గా వచ్చేస్తుంది ఇది చేసుకోవడం ఈజీగానే. అవి ఫ్రై అయ్యేలోపు మనం ఇంకా సెకండ్ బ్యాచ్ రెడీ చేసుకుందామండి. ఇప్పుడు పిల్లలు ఎంతో ఇష్టంగా తినే చికెన్ ఫ్రై అండి, ఐ మీన్ పాప్కార్న్, చికెన్ పాప్కార్న్. మనం కేఎఫ్సీ పరిగెత్తాల్సిన పని లేదు. రైనీ సీజన్లో ఇంట్లోనే హ్యాపీగా చేసుకోవచ్చు వితౌట్ ఎనీ కెమికల్. మనం కోట్ చేసేసుకొని సేమ్ ప్రాసెస్ చేసేసుకున్నామండి. ఇంకొంచెం పెద్ద సైజ్ తీసుకున్నా కూడా ఇంకొంచెం పెద్దగా అయిపోతాయండి పీసెస్. మా బాబుకి ఈ సైజులో అయితే సరిపోతాయి. నేను అందుకు ఇలా ప్రిపేర్ చేస్తున్నాను పీసెస్. చూడండి, ఇలా బాగా కుక్ అవ్వాలి, మొత్తం లోపల వరకు కుక్ అయ్యేలా చూసుకోండి. మీడియంలో మాత్రమే పెట్టుకోండి, మీడియం టు సిమ్. మీ హీట్ని బట్టి చూసుకోండి, ఆయిల్ హీట్ని బట్టి. నేను కాంబినేషన్గా మనము పెరి పెరి పౌడర్ వేసుకున్నా బాగుంటుంది. టమాటో సాస్ వేసి చాలా టేస్టీగా ఉంటుందండి, స్పైసీగా ఉంటుంది కాబట్టి మంచి టేస్ట్ ఎన్హాన్స్ అవుద్ది, మనకు తినడానికి యమ్మీగా ఉంటుంది. రైనీ సీజన్లో మంచి ఈజీ రెసిపీ అండి. మంచి కలర్ వచ్చేసింది చికెన్. ఇప్పుడు మనం ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం. మీకు చాలా స్పైసీ తినే వాళ్ళైతే స్పైస్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. జ్యూసీగా ఉంటుంది, మనం ఎగ్ యాడ్ చేయడం వల్ల మంచి టేస్టీగా ఉంటుంది. ఒక్కొక్క బైట్లో మనం సాస్ వేసుకొని తింటుంటే మంచి టేస్ట్ వస్తుందండి. ఇంట్లో చేసుకున్నా కూడా మన రెస్టారెంట్ స్టైల్లోనే ఉంటుంది టేస్ట్. చూడండి, ఆయిల్ క్లియర్గా ఉంది, మనకి ఏ డస్ట్ కూడా అందులోకి వెళ్ళలేదు, పిండి ఏది కోట్ కూడా బయటకు వెళ్ళలేదు. సో ఇప్పుడు సెకండ్ బ్యాచ్ వేసుకుందామండి మనం. సేమ్ అదే ప్రాసెస్లో వేసుకోండి, మీడియంలో పెట్టుకొని 7 to 8 minutes. ఇది చిన్న పీసెస్ కాబట్టి కొంచెం పెద్ద పీసెస్ తీసుకుంటే టైం ఎక్కువ పడుతుందండి. ఇదిగోండి, ఈ మాత్రం కలర్ రావాలండి, అంతవరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి. ఇప్పుడు మనం ప్లేట్లో తీసుకుందామండి. ఇది డిస్టర్బ్ చేసుకున్నాం. ఇవన్నీ మంచి క్రంచీగా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది. మనం బయట తీసి కొద్దిసేపు వదిలేస్తే మనకి రెడ్ కలర్ వచ్చేస్తుందండి. మరి రెడ్గా అయ్యేదాకా పెట్టకండి, బయటకు తీసినప్పుడు మనకు మాడిపోయిన ఇది వస్తుంది పైన క్రస్ట్. ఇప్పుడు మనం కేఎఫ్సీ స్టైల్ చికెన్ స్ట్రిప్స్ చేసుకుందామండి. ముందుగా దానికి కావాలి చికెన్ తీసుకున్నాను, 1/2 kilo. చికెన్ని బాగా పొడవుగా కట్ చేయించుకున్నానండి. ఇలాగా మిడిల్ ఏజ్డ్ పీపుల్, ఉమెన్, పిల్లలు అందరూ దీన్ని చాలా ఇష్టపడతారండి కేఎఫ్సీలో. సో దీన్ని ఎలా చేయాలో ఇప్పుడు చూసుకున్నాము మ్యారినేషన్ చేసుకుని. ఇప్పుడు సాల్ట్ 1/2 tablespoon వేస్తున్నానండి. దీనికి మళ్ళీ సాల్ట్ మనం కోటింగ్లో కూడా యాడ్ చేస్తాము కాబట్టి ఇప్పుడు తక్కువ వేస్తున్నాను. పసుపు 1/2 teaspoon వేస్తాను. కారం కొంచెం ఎక్కువ వేస్తున్నానండి, 1/4 teaspoon వేస్తాను. జింజర్ గార్లిక్ పేస్ట్ 1/2 teaspoon. సోయా సాస్ 1/2 teaspoon. వెనిగర్ 1 teaspoon అండి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందామండి, కోట్ చేసుకుందాము. ఉప్పు కారం అన్నీ బాగా పీసెస్కి బాగా పట్టేలాగా. ఇప్పుడు ఎగ్ వేస్తున్నానండి. ఇప్పుడు ఫింగర్స్ మధ్యలోంచి ఫిల్టర్ చేసి వేస్తున్నాను ఎగ్ని, వైట్కి మాత్రమే పడేలాగా, కిందకి ఫిల్టర్ అయిపోయేలాగా. కొద్దిగా ఆరిగానో వేస్తున్నానండి, ఫ్లేవర్ కోసం వేస్తున్నాను. ఇదిగోండి, ఇందులో ఒక ఆరిగానో వేసాను, అలాగే ఎగ్ కూడా వేస్తున్నాం కదా. ఇది బాగా కలుపుకొని మనం ఒక 15 to 20 minutes వేస్తున్నాము. బాగా మసాజ్ చేయండి, పీసెస్కి బాగా పట్టేలాగా. కోటింగ్ బాగా పీల్చుకోవాలి. పెద్ద పీసెస్ కదా, కొంచెం టైం పడుతుంది దీనికి. చూడండి, ఈ విధంగా మొత్తం అన్ని కోట్ అయ్యేలాగా అన్ని సైడ్స్ చూసుకోండి.
ఈ పీసెస్ని 2 to 3 minutes బాగా మసాజ్ చేసుకోండి, లేకపోతే ఉప్పు కారం పీల్చుకోదు సరిగ్గా. ఒక దగ్గర కారంగా ఒక దగ్గర పచ్చిగా అలా అనిపిస్తుంది మనకు తినేటప్పుడు. అందుకు బాగా మసాజ్ చేసుకోవాలి మనం. కొంచెం పెద్ద పీసెస్ కాబట్టి టైం తీసుకుంటుంది సో ఒక మ్యారినేషన్కి. ఇప్పుడు దీనికి ఒక 20 minutes రెస్ట్ ఇచ్చేద్దామండి ఈ పీసెస్కి. ఇది ఇప్పుడు చికెన్ స్ట్రిప్స్ మ్యారినేట్ చేసి పెట్టుకుని 1/2 hour అయిందండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మనము పౌడర్ కోట్ చేసుకుందాము. ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న పౌడర్ని ఇలాగా సపరేట్గా తీసుకొని కోట్ చేసుకుందామండి. మంచిగా కోట్ చేసుకున్నాక ఇప్పుడు దీన్ని ఒకసారి ఇలా అనుకుని వాటర్లోకి వేసుకుందాం మనం. ఇప్పుడు వాటర్లోంచి బయటకు తీసుకున్నామండి. ఇందాక చికెన్ పాప్కార్న్ చేసుకున్నట్టే అండి, సేమ్ ప్రాసెస్. అప్పుడే కోటింగ్ బాగా పడుతుంది పీసెస్కి. ఇలా బాగా ఒకసారి ఇలాగ బాగా వేయించుకొని పైన ఉండే కోట్ ఎక్స్ట్రా ఏమైనా ఉంటే పౌడర్ రాలిపోద్ది. ఇప్పుడు మనం ఆయిల్లోకి వేసుకొని ఫ్రై చేసుకున్నాం. అదే విధంగా మిగిలిన పీసెస్ చేసేస్తున్నామండి. చూడండి బాగా పట్టింది, మనం కోట్ చేసుకున్న ఎగ్, కారము, ఉప్పు అన్నీ బాగా పట్టాయి. ఇప్పుడు దీన్ని పిండి అద్దుకుందాం మంచిగా. వాటర్ బాగా ఫిల్టర్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి వేసుకున్నామండి. పిండిలోకి ఇలా సపరేట్గా తీసుకొని మనం పిండి కోట్ చేసుకుందాం. మళ్ళీ ఇంకోసారి మనం పిండి ఎంత బాగా కోట్ చేసుకుంటే అంత క్రస్ట్ బాగా ఉంటుందండి మనకి, క్రిస్పీగా క్రంచీగా ఉంటుంది, పైన లోపల జ్యూసీగా ఉంటుంది మనకి ఎగ్ వల్ల. పిండిని కొంచెం విదిలించుకొని ఇలాగా ఆయిల్లోకి వేసుకుందాం మనం ఒక్కొక్కటిగా. ఇప్పుడు అదే విధంగా మిగిలిన పీసెస్ అన్ని చేసేసుకుందామండి. స్ట్రిప్స్ పెద్ద పీసెస్ కదండి, సో మనము హైలో పెట్టుకొని ఫ్లేమ్ని ఒక 15 minutes కుక్ చేసుకోవాలండి, మంచి కలర్ కూడా వచ్చేదాకా. చిన్న పీసెస్ అయితే పెద్ద టైం పట్టదు, ఇవి పెద్దవి కాబట్టి బాగా టైం పడుతుంది లోపల కుక్ అవ్వడానికి. మధ్య మధ్యలో తిప్పుకుంటూ అన్ని పీసెస్ ఈక్వల్గా కుక్ అయ్యేలాగా తీసుకోండి. అది బాగా కుక్ అనిపించిన తర్వాత మనం తీసి పెట్టుకోవాలి పక్కకి. కలర్ చేంజ్ అవుతుంది కదా, కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తుంది. కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత మనకు ఫస్ట్ తెలుస్తుంది ఫ్రై అయినట్టు మనకు బాగా, అప్పుడు తీసేసుకుందాం బయటికి. ఇవన్నీ రెడీ అయిపోయినాయి మన స్టిక్స్, గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందామండి. ఇంతకంటే కలర్ రాకూడదండి, బాగోదు కలరు. మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చాయి, ఈ మాత్రం కలర్ సరిపోద్ది మనకు. పైన క్రస్ట్ కూడా బాగా క్రంచీగా తెలుస్తుంది. చూడండి సింపుల్ KFC చికెన్ హోమ్ స్టైల్లో చేసేసాను. మన రెస్టారెంట్ స్టైల్లోనే ఉంటుంది, ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చండి ఇంట్లో. చికెన్ పాప్కార్న్, చికెన్ స్ట్రిప్స్ కూడా రెడీ అయిపోయాయి మనకు. బాగా కట్స్ బాగా క్రంచీగా వచ్చింది, లోపల జ్యూసీగా ఉంటుంది ఎగ్ లేయర్ వల్ల. ఇంట్లోనే హెల్దీగా చేసేసుకోవచ్చండి, మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు. 1/2 kilo చికెన్ అయితే సరిపోద్ది చిన్న పీసెస్గా. పిల్లలు ఫుల్ కంప్లీట్ చేసేస్తారండి, మనం ఎంత బౌల్ ఇస్తే అంత బౌల్ కంప్లీట్ చేసేస్తారు. బయట కూడా చాలా ఇష్టపడతారు పిల్లలు ఇది, కాబట్టి ఇంట్లో ట్రై చేసి మీకు ఈ రెసిపీ చూపిస్తున్నాను. ఎవరెవరైతే సైలెంట్ వ్యూవర్స్ ఉన్నారండి చాలామంది మన సబ్స్క్రైబర్స్, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉన్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది ఇంకా వెరైటీ ఆఫ్ రెసిపీస్ ట్రై చేయడానికి. ఇప్పుడు వీటిని ట్రై చేద్దామండి ఎలా ఉన్నాయో. చూడండి లోపల బాగా కుక్ అయిపోయింది, ఫుల్గా నీట్గా ప్రాపర్గా క్రస్ట్ కూడా విడిపోతుంది, అంత బాగా కుక్ అయిపోయింది. దీన్ని సాస్లో ముంచుకొని తింటే అద్దరిపోద్ది మనకి టేస్ట్ రైనీ సీజన్లో. చాలా బాగుందండి. స్పైస్ తక్కువ ఉంది, మినిమల్గా ఉన్నాయి. మన టేస్ట్ బట్టి పిల్లలకైతే
వన్ బకెట్ ఇచ్చినా తినేస్తారండి, అంత టేస్టీగా ఉంది. సెటిల్డ్గా ఉంది, స్పైసీగా లేదు, ఫస్ట్ క్రంచీగా ఉంది, లోపల జ్యూసీగా ఉంది. చాలా బాగుందండి చికెన్ పాప్కార్న్ అయితే, అద్భుతంగా ఉంది. ఇప్పుడు చికెన్ స్ట్రిప్స్ ట్రై చేద్దామండి. చూడండి ఎంత బాగా కుక్ అయిపోయిందో, డీప్గా కుక్ అయింది మంచిగా. మనం మీడియం ఫ్లేమ్లో, హై ఫ్లేమ్లో మన ఫ్లేమ్ని చూసుకుంటూ కుక్ చేసుకున్నాం కదా. సో బాగా క్రస్ట్ క్రంచీగా, లోపల జ్యూసీగా ఉంది. ట్రై చేస్తాను. చాలా బాగుందండి టేస్ట్. ఎమ్మిగా క్రంచీగా ఉంది. పైన క్రస్ట్ మాత్రం చాలా స్పైసీగా, లోపల జ్యూసీగా ఉంది. అయితే కొద్దిగా పెద్ద పిల్లలు బాగా ఇష్టపడతారండి, కొద్దిగా స్పైసీగా క్రంచీగా ఉన్నాయి. చికెన్ పాప్కార్న్ అయితే చిన్నపిల్లలు మనం చెప్పనక్కర్లేదు, బకెట్స్ తినేస్తారు బయట. సో ఇంట్లో ఇలా హెల్తీగా చేసి పెడితే చాలా ఇష్టంగా తినేస్తారండి. మనం ఫీడ్ చేయాల్సిన పని లేదు సపరేట్గా. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి.